కుట్ర నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్ లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. రాజేంద్రనగర్లోని పోర్ట్ వ్యూ కాలనీలో 5 సభ్యుల బృందం సోదాలు జరిపింది. ప్రధాన నిందితుడు డాక్టర్ అహ్మద్ నివాసంలో గంటన్నరకు పైగా తనిఖీలు జరిగాయి. లోకల్ పోలీసులను సైతం గుజరాత్ ఏటీఎస్ లోపలకు అనుమతించలేదు. ఈ సోదాల్లో గుర్తు తెలియని రసాయనం, రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలు, కోల్డ్ ప్రెస్ మిషన్, కంప్యూటర్, పుస్తకాలు, పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ అహ్మద్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. ఇదే కేసులో యూపీకి చెందిన ఆజాద్, సలీం ఖాన్ ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. ఇక ఉగ్రకుట్ర నేపథ్యంలో దేశవ్యాప్తంగా అయితే హై అలర్ట్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఇప్పటికే ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్ లోని అహ్మద్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈవెన్ లోకల్ పోలీసులు కూడా అలౌ చేయట్లేదని కూడా తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్? శంకరి, హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రకుట్రను భగ్నం చేసిన గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ మరోసారి హైదరాబాద్ నగరంలో 2 చోట్ల ఏకకాలంలో తనిఖీలు అయితే చేపట్టింది. ముఖ్యంగా ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో మొత్తం 5 సభ్యుల బృందం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయిన మొయినుద్దీన్ ఇంట్లో నివాసంలో సోదాలు అయితే నిర్వహించింది. ప్రస్తుతం మొయినుద్దీన్ నివాసం వద్ద అయితే ఉన్నాం. మనం చూసుకోవచ్చు G+6 6 అంతస్తుల బిల్డింగ్లో 2వ అంతస్తులో ప్రస్తుతం మొయినుద్దీన్ అయితే ఉన్నాడు. మొన్న అంటే గుజరాత్కి సంబంధించిన ఏటీఎస్ అధికారులు ఒక్కసారిగా తనిఖీలు అయితే చేపట్టారు. ఈ తనిఖీల్లో రెసిన్ విష పదార్థానికి సంబంధించిన తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలతో పాటు 3 రకాల రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కోల్డ్ ప్రెస్ మిషన్తో పాటు కంప్యూటర్లు, పుస్తకాలను కూడా పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సోదాలు నిర్వహించే సమయంలో లోకల్ పోలీసుల అధికారులను కూడా ఏటీఎస్ అధికారులు మొయినుద్దీన్ ఇంట్లోకి రాకుండా బయటనే ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. అత్యంత రహస్యంగా ఈ సోదాలు అయితే నిర్వహించారు. మరో 2 రోజుల్లో మొయినుద్దీన్ కుటుంబ సభ్యులు గుజరాత్కి రావాలంటూ ఇప్పటికే నోటీసులు కూడా అందజేసిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అలాగే మొయినుద్దీన్ పనిచేస్తున్న రాజేంద్ర నగర్లోని పిల్లర్ నెంబర్ 122 వద్ద అయితే మొయినుద్దీన్ ఒక వ్యాపారాన్ని అయితే నిర్వహిస్తున్నాడు, రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. హోటల్ గెలాక్సీలో షవర్మా బిజినెస్ చేస్తున్నాడు. సో అక్కడ కూడా ప్రస్తుతం ఏటీఎస్ అధికారులు పలు తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలకమైన సమాచారంతో పాటు వస్తువుల్ని సీజ్ చేసినట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం సీజ్ చేసిన వస్తువులను పోలీసులు ఏటీఎస్ అధికారులు గుజరాత్కి అయితే తరలించారు. పూర్తి స్థాయిలో అసలు ఎప్పటి నుంచి ప్రణాళిక చేశారు, అసలు ఎక్కడెక్కడ విధ్వంసాలకు ప్లాన్ చేశారు, ఎవరి నేపథ్యంలో ఇదంతా జరుగుతుంది, అసలు ఈ కనెక్టింగ్ అంతా కూడా ఎవరి ఆదేశాలతో జరుగుతుందని ప్రస్తుతం మొయినుద్దీన్ నుంచి ఏటీఎస్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అతని నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. అంటే గత 5వ తారీఖున కుటుంబ సభ్యులకు తాను ఓ బిజినెస్ డీల్కి సంబంధించి గుజరాత్ వెళ్తున్నానంటూ కుటుంబ సభ్యులకు అయితే తెలిపాడు మొయినుద్దీన్. ఆ తర్వాత ఈ నెల 9వ తారీఖున అంటే 4 రోజుల తర్వాత ఏటీఎస్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకైతే తెలిపారు. ప్రస్తుతం రాజేంద్ర నగర్లో ఫోర్ట్ వ్యూ కాలనీలో ఈ సోదాలు అయితే జరిగిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడైతే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మాటు వేసి అన్ని విధాలు కూడా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. మొయినుద్దీన్ ఇప్పటి వరకు ఎవరెవరు కలిశారు, అలాగే ఏ ప్రాంతాలకు వెళ్ళేవాడు, ఎవరి సారథ్యంలో ఇదంతా చేశాడు, ఎప్పుడెప్పుడు ఎక్కడ ఈ ప్లానింగ్ చేసి విధ్వంసానికి కుట్ర చేయాలనేది కూడా పూర్తి స్థాయిలో ఏటీఎస్ అధికారులు అయితే ప్రస్తుతం వివరాలు రాబడుతున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా భారీ ఉగ్రకుట్రలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రస్తుతం హై అలర్ట్ అయితే